ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ॐ ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भाम् व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ तत्सत्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। कैवल्याश्रम चलाचल बोधोपदेश मंदिరం మనం
సత్సంగ కార్యక్రమాల నిర్వహణ ప్రణాళికలో భాగంగా ప్రతి నెల ఈ సంవత్సర కాలంలో ఒక్కొక్క చోట మన సత్సంగ సభ్యులందరినీ కలవాలనే ప్రయత్నం చేస్తున్నాం. ఏప్రిల్ నెలలో చైత్ర మాసం వైజాగ్లో, తదుపరి మే నెలలో భాగ్యనగర్ హైదరాబాద్లో మనం సత్సంగాలు నిర్వహించుకున్నాం. ప్రత్యక్ష సత్సంగాల వలన ఎక్కువ అవగాహన, సులభమైన పరిణామం సాధ్యమవుతుందనేది పెద్దలు అనాదిగా పాటిస్తున్నటువంటి ఆచారం, సంప్రదాయం, అనుభవం కూడా మనం. పరోక్ష పద్ధతిలో బాగా పరిణతి చెందినటువంటి సాధకులు, శిష్యులకు మాత్రమే ఉపయుక్తం అవుతుంది. మిగిలిన వాళ్ళకి అంతగా పరోక్ష మాధ్యమాలు జిజ్ఞాసులను తయారు చేస్తాయి కానీ జ్ఞానులను తయారు చేయరు. కాబట్టి జ్ఞానం అనే పరిణతికి రావాలి అంటే తప్పక ప్రత్యక్ష సత్సంగాలే సులభమైన మార్గం. ప్రత్యక్షమైన బోధా పద్ధతి కూడా అందులో అతి ముఖ్యమైన అంశం. మనం ఎక్కడ సత్సంగం నిర్వహించిన పూజ, జపం, ధ్యానం, సమాధి, సాక్షిత్వం ఈ అంశాల మీద దృష్టి పెట్టి మనం నిర్వహణ చేసుకుంటూ ఉండాలి. ఈ రాబోయే జూన్ నెలలో బెంగళూరులో మనం సత్సంగం నిర్వహించుకోబోతున్నాం. అయితే మనకి పాగోలులోని ఆశ్రమం, కైవల్య ఆశ్రమం ప్రధానమైన కేంద్రంగా ఉంచుకొని దాని ఆధారంగా మనం వైజాగ్లోను, హైదరాబాద్లో, బెంగళూరులో ఉప కేంద్రాలను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. రాబోయే 2-3 నెలలలో మన సత్సంగ సభ్యులతో ఒక సరి అయిన సంఘాన్ని ఏర్పరచుకొని అందరినీ మనం అక్కడికి ప్రధానంగా సత్సంగం, అధ్యయనం, బోధ, విచారణ వీటన్నింటి దృష్ట్యా మనం అంతమందిని ఒక దగ్గరికి తరలించడం అనేది సాధ్యమయ్యే అంశం కాదు. కాబట్టి ఈ ప్రాంతం వారు ఆ ప్రాంతంలో దగ్గరలో వారానికి ఒకసారైనా కనీసం సమావేశమై ఆయా పారమార్థికమైన అంశాలను, వేదాంత దృక్పథాన్ని అందుబాటులోకి తెచ్చుకోవడానికి, అలా జీవన యానాన్ని పరిణామం చెందించుకోవడానికి ప్రయత్నం చేయడం కోసమని మనం ఉప కేంద్రాలను ఏర్పాటు చేసుకుంటాం. అలాగే ఎవరైనా సత్సంగ సభ్యులు వారి వారి ఇళ్లలో అభిషేకాలు కానీ, సత్సంగాలు కానీ, రెండు కలిపి కానీ వారి వారి స్థాయిని బట్టి, పరిస్థితులను బట్టి నిర్వహణ చేసుకోవడానికి ఆయా ఉప కేంద్రాలను నిర్వహించే సంఘాల వారిని మనం సంప్రదించమని చెప్పవచ్చు. అందరికీ సుమారుగా 10-15 వాట్సాప్ గ్రూపులు మనం గత 2-3 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. వాటన్నింటిలో సుమారుగా 1200 మంది సభ్యులు ఉన్నారు. ఈ 1200 మంది సభ్యుల్ని మనం ఎప్పుడు ఒకసారి కూడా కళ్ళతో చూడటం అనేది, ఒకేసారి చూడటం అనేది అసలు చాలా కష్టసాధ్యమైన. అందరూ వాళ్ళందరూ వాళ్ళు పూనుకుని వస్తే తప్ప. అందుకని మనం ఇలానే కలవాలనే ఉద్దేశంతో హైదరాబాద్లో కూడా 10-15 చోట్ల కలవడానికి ప్రయత్నం చేశాం. అయితే ఆ ప్రయత్నం కూడా పూర్తిగా సఫలీకృతం కాలేదు. ఎందుకంటే దాదాపు 300 మంది సభ్యులు ఉంటే సగం మందిని మాత్రమే కలవగలిగాం. సగం మంది వారి వారి పరిస్థితులను బట్టి వారు కూడా హాజరు కాలేదు. మనకి కూడా వాళ్ళు ఎక్కడ ఉన్నారు. కాబట్టి ఒకసారి మన సేవాదాలు, వాలంటీర్ వ్యవస్థ ఎవరైతే ఫోన్ చేసి మన సత్సంగ సభ్యుల్ని కనుక్కుంటున్నారో వాళ్ళందరికీ సమాచారం తెలియజేసి వైజాగ్ ప్రాంతంలో ఉన్న ఆశ్రమం వివరాలు, అక్కడ పనిచేస్తున్నటువంటి మన సత్సంగ సభ్యులు, వాళ్ళ ద్వారా వాళ్ళు తెలుసుకోగలిగినటువంటి ఉత్తమమైన వేదాంత విషయాలు, అలాగే హైదరాబాద్, అలాగే బెంగళూరు, ఇలా మనం కొంతకాలం సమాజంలో కృషి చేస్తే సమాజంలో ఒక
ఎవరికి వారు, ఈచ్ వన్ టీచ్ వన్. ఇది చాలా సులభమైన మార్గం. ప్రతి ఒక్కరూ మరొకరికి దారి చూపేందుకు ప్రయత్నం చేస్తే వాళ్ళ ద్వారా వీళ్ళు ధరించే అవకాశం వస్తుంది. ఇది పారమార్థిక జీవనంలో ఉన్న గొప్ప విషయం. కాబట్టి అది సులభమైన మార్గం. అవకాశం ఉన్నవాళ్ళు 10 మంది చెప్పచ్చు. కనీసం ఒకరికైనా పాఠం చెబుతూ ఉంటే మనకి స్థిరమైనటువంటి అభిప్రాయం, స్థిరమైనటువంటి దృష్టి, తద్వారా నిర్ణయం తీసుకోగలిగే శక్తి వస్తుంది. ఆ నిర్ణయాత్మక స్థితిలో మనం జీవించడానికి కూడా అవకాశాలు సులభంగా వస్తాయి. అందువలన భగవద్గీతలో కూడా ఫలశ్రుతులు పఠన పాఠనములు చేసే వారికి తప్పక జ్ఞానం లభిస్తుంది అని ఉంటున్నారు. ఏ వేదాంత గ్రంథమైనా ఇది సామాన్యమైనటువంటి ఫలశ్రుతి. అందువలన మనం ధరించాలి. మనతో పాటు అందరూ అవకాశం ఉన్న వాళ్ళు, అధికారులైన వాళ్ళు ధరించడానికి మార్గం చూపించాలి. వాళ్ళు అలా తెలుసుకొని ధరిస్తే వాళ్ళకి మంచిది. ఇలా పరస్పర సహకార ధోరణిలో మనం జీవనయానాన్ని సాగించే ప్రయత్నం చేస్తాం. అలాగే మనం జూన్ 24 నుంచి జూలై 2 వరకు వారణాసి సత్సంగం చేపట్టబోతున్నాం. వచ్చిన తర్వాత జూలై 14వ తారీఖు గురు పౌర్ణమి. ఈసారి 6 రోజులు గురు పౌర్ణమి సత్సంగ నిర్వహణ ఉంటుంది. కారణం, గురుపీఠంలో సాధక నివాసులని మొదటి అంతస్తులు, మండపం, పాదుకలు, ఇలా వీటిని ప్రతిష్ట కార్యక్రమాలు ఉంటాయి. అలాగే దశలింగ ప్రతిష్ట కూడా ఉంటుంది. ప్రత్యేకంగా దశలింగానికి అహోరాత్ర అనుసంధానంతో షట్కాల శివ పూజ చేసే విధానం మన సంప్రదాయంలో ఉంది. అలా ఎవరైనా సరే వారి వారి జీవనంలో ఏర్పడినటువంటి అంశాల మీద వారు ఇలాంటి అనేక అవకాశాలను ఆశ్రమంలో ఏర్పరుచుకున్న వాటిని అందిపుచ్చుకునే ప్రయత్నం భవిష్యత్తులో చేయవచ్చు. వీటికి పంచాహ్నికమైనటువంటి ప్రతిష్ట 5 రోజుల సమయం పడుతుంది. 6వ రోజు మనం మనకి హైదరాబాద్ సత్సంగానికి గాయత్రి పరివార్ వారు వచ్చి నిత్యాగ్ని హోమం ఒక 5 నిమిషాల్లో ఎలా చేసుకోవాలి అనేది చూపించారు. వాళ్ళు వాళ్ళ సంస్థ ద్వారా నవకుండాత్మక గాయత్రి హోమం అనేది మన ఆశ్రమంలో చేయడానికి ఆసక్తి చూపారు. గురు పౌర్ణమికి ఎవరైతే వస్తారో వారు కూడా ఆ కార్యక్రమంలో కూడా అందరూ పాల్గొనవచ్చు. అలాగే మనం సత్సంగాలు నిర్వహణ కూడా చేసుకుంటాం. ఈ గురు పౌర్ణమి 6 రోజుల కార్యక్రమం జరుగుతుంది. ప్రతిష్టకి పూర్వం మనకి శ్రీశైల ఋషి శివస్వామి గారు వచ్చారు. వారినే మనలో ఆహ్వానిస్తున్నాం. ఇంకెవరైనా వస్తారేమో ప్రయత్నం చేస్తున్నాం. వస్తే వారిని కూడా పిలుస్తాం. ఈ 6 రోజుల కార్యక్రమంలో మనం అనేక రకాలైన భవిష్యత్ కార్యక్రమాలను కూడా మనం చాలా చర్చ చేస్తాం. పెద్దలందరి ఆశీస్సులతో రాబోయే ఉత్తరాయణ పుణ్యకాలం అనగా మకర సంక్రాంతి తర్వాత 2023 ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి మార్చి 1వ తారీఖు మహాశివరాత్రి. ఆ మహాశివరాత్రితో పూర్తయిపోయేటటువంటి నెల రోజుల కార్యక్రమంలో మనం కమలాత్మక సహిత అచలేశ్వర స్వామిని మూల విరాట్టుగా ప్రతిష్ఠ చేసుకునే పని. అందరూ సహకరిస్తే అతిరుద్ర యాగం చేపట్టాలనే ఒక ఆలోచన. ఇవన్నీ కలిపి సుమారుగా ఒక నెల రోజుల కార్యక్రమాలు ఉంటాయి. అది 2023 జనవరిలో ఉంటాయి. జనవరి తర్వాత, జనవరి మకర సంక్రాంతి పండుగలు అయిపోయిన తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి మార్చి 2వ తారీఖు వరకు అనుకుంటున్నాం. ఇవి అందరి పెద్దల ఆశీస్సులు, స్వామీజీలను పిల్లల వ్యవహారాలు ఇవన్నీ పూర్తి చేసుకుని ట్రస్ట్ ద్వారా మనం ఏవేవి ఎప్పుడెప్పుడు చేయాలి అనేది మీకు తెలియపరుస్తూ ఉంటాం. ఈ మార్గంలో మనం సదాచారాన్ని, సత్సంగాన్ని, సల్లక్షణాలను, సద్దర్శనాన్ని పొందే ప్రయత్నం చేయాలి. ఆ ఏకం సద్బ్రహ్మ ఉన్నది బ్రహ్మమే అనేటటువంటి నిర్ణయంలో నిలకడ చెంది ఉండటం రావాలి. కైవల్య ఆశ్రమ సత్సంగ సభ్యులందరికీ కూడా కైవల్యం అనేది సిద్ధించాలి అంటే తప్పక ఉండవలసిన అధికారిత్వం, తుర్యనిష్ట.
అట్టి తుర్యనిష్ట కలవారే కైవల్యాశ్రమానికి వెళ్తారు. అది ఆఖరిది అత్యాశ్రమం. అందువలన ప్రతి ఒక్కరూ ఈ మార్గంలో పరిణతి చెంది పరిపక్వత ద్వారా లక్ష్యాన్ని చేరే ప్రయత్నం చేయాలి. ఏ జన్మ పుణ్యమో ఈ జన్మలో పారమార్థిక జీవన రహస్యాలను వెల్లడి చేసే అవకాశం, తెలుసుకునే అవకాశం జన్మలో లభించింది కాబట్టి అన్ని పుచ్చుకునే ప్రయత్నం చేస్తే ఎవరికి వారు మానసికంగా వెంబడించాలి గురువుని, ఎవరికి వారు హృదయంతో వెంబడించాలి గురువు. అలాగే తన ప్రాణములు తనకు కావని అహంకార నిరసన చేసి చైతన్యంతో ఆశ్రయించాలి. ఇది ఆకరిస్తాయి. కాబట్టి అలా మానసికంగా హృదయకంగా చైతన్యంతో ఎవరైతే సర్వకాల సర్వావస్థలలో ఈశ్వరుని గురువుని వెంబడిస్తూ ఉంటారో వాళ్ళు తప్పక ధరిస్తారనేది పెద్దలందరి సూచన. గురుగీత యొక్క భావన కూడా అందించేటటువంటి ఉత్తమమైనటువంటి లక్షణం కూడా అదే. చదవండి. 17వ పేజీ. యత్పాదాంబుజరేణుర్వై కోపి సంసారవారధౌ సేతుబంధాయ తేనాథం దైసికం తముపాస్మహే. తాత్పర్యము: సంసార సముద్రమును దాటుటకు ఏ గురువు యొక్క పాదరేణువే వారధిగా అగుచున్నదియో అట్టి సద్గురువును సేవించుచున్నాను. ఇది వాచ్యార్థ లక్ష్యార్థాలుగా మనం ఆలోచించినట్లయితే గురుమూర్తి యొక్క పాదరేణువులను పోగు చేసుకునేటటువంటి ఆచారం భారతదేశంలో కనబడుతుంది. అంటే 1960ల ప్రాంతంలో భగవాన్ సత్సాయిబాబా వారి పుట్టపర్తి ప్రశాంత నిలయంలో ఎక్కడా ఫ్లోరింగ్ లేదు, అంతా మట్టి ఇసుకతో ఉండేది. వారు అలా నడిచి వెళుతూ ఉంటే వారి పాదముద్రలు ఎక్కడైతే పడతాయో ఆ పాదముద్రలు పడ్డ ఇసుకని మూట కట్టుకునేవాడు. అదే ప్రసాదంగా పట్టుకెళ్ళేవాడు. ఏమిట్రా బాబు అంటే ఈ గురువు గీతలో ఈ వాక్యమే చెప్తున్నారు. గురువు గారి పాదరేణువు సంసార జలది దాటడానికి ఉపయోగపడే నౌక. ఇది వాచ్యార్థం. ఇప్పుడు అన్ని అచలాశ్రమాలలోనూ అన్ని చోట్ల అన్ని గురు పారంపర్యం ఉంటే అన్ని ఆశ్రమాల్లో కూడా ఎవరైనా గురువు గారు రాగానే రెండు అని కూర్చోబెట్టడం, పాదాలు కట్టడం, గురు పాద తీర్థం వెంటనే పుచ్చుకోవడం, గురువు గారి పాదాలు పట్టుకెళ్ళి దేని విధంగా పెట్టడం, ఆ పాదరేణువులో లేకపోతే పాదముద్రలో ఒక గుడ్డ మీద కలెక్ట్ చేసుకోవడం, అలాగే పాదుకలను ఇంట్లో పెట్టి పూజ చేసుకోవడం, ఇదంతా వాచ్యార్థం. ఇదంతా బాగా గుర్తుపడగలరు. ఇదంతా వాచ్యార్థం. ఎందుకోసం చేయాలి ఇదంతా? సంసార జలధిని దాటించేటటువంటి నౌక. ఎలాగా? ఎవరు చెప్పారండి? అదేంటండి ఇప్పుడేగా చెప్పారు, సాక్షాత్ ఈశ్వరుడు సదాశివుడు గురుగీత బోధిస్తున్నారన్నారు కదా, మరి ఇంకెవరు చెప్పలేదా? గుహుడు చెప్పాడు శ్రీరామచంద్రమూర్తి. అందరినీ దరి చేర్చు మహారాజు, అద్దరిని చేర్చమని అడుగుతున్నావా నన్ను అని తన భాషలో తాను అడుగుతున్నాడు. ఏం చదువుకోలేదు గుహుడు అని శ్రీరామచంద్రమూర్తిని గురువుగా భావించాడు, దైవంగా భావించాడు. అందువల్ల గుహుడు తరించాడు. రామాయణంలో అలా తరించిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. పక్షులు తరించినాయి, వానరాలు తరించినాయి, ఆటవిక జీవులు మానవులు తరించారు, రాక్షసులు ధరించారు. వీళ్ళు వాళ్ళనేం లేదు, రాముని ఆశ్రయించి తారక మంత్రంగా భావించి రామనామ మంత్ర మహిమ చేత అన్ని జాతుల వారు తరించారు. రామాయణం చెప్పేటటువంటి గొప్ప రహస్యం. ఓ మహాపండితులే మహర్షులే ధరించడం అనేటటువంటిది జనసామాన్యం, వాళ్ళు ఎలా అయినా ధరిస్తారు. అందుకని వాళ్ళకి విద్యాగంధం ఉంది కాబట్టి. కానీ అలా కాదట. శ్రీరామచంద్రుని యొక్క రామనామ తారక మంత్ర మహిమ చేత అసలు చిన్నప్పటి నుంచి గమనిస్తే ఆయన ఆ రామాయణం మొత్తం అంతా వాల్మీకి మహర్షి ఉటంకిస్తూ ఉంటారనమాట. ఎవరెవరు ఎలా తరించారు.
చివరికి హా రామా అని ప్రాణాలు వదిలేసినటువంటి మారీచుడు కూడా ధరించాడు. రామనామ మంత్ర మహిమను నిరంతరాయంగా జపించిన విభీషణుడు ధరించాడు. ఇలాగా కుంభకర్ణుడు కూడా ధరించాడంటాం. రావణాసురుడు కూడా ధరించాడు. ఎందుకని? ఆ జన్మ వైరం చేత. కాబట్టి వైరంతో అయినా సరే రామనామస్మరణ చేస్తూనే ఉన్నారట. అలా అయినా ధరించారట. మనమేమో ప్రీతితో నామస్మరణ చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఆ అందరికీ గురువు అయినటువంటి ఆ గురువు యొక్క పాద రేణువే నీకు సంసార జలసి దాటించేటటువంటి నౌక. ఇది భక్తి మార్గ పద్ధతిగా చెప్పబడింది. అర్థం ఏంటంటే నిరంతరాయంగా గురు పాదములు నీ స్మరణలో ఉండాలి. మొదటి పాయింట్. రెండో పాయింట్, గురువు కళ్ళలో స్థిరంగా కళ్ళు నిలబెట్టి చూస్తాడు. చూపు ఒక సందర్భం. ఆ చూసినప్పుడు జాగ్రత్తగా ఆ సందర్భాన్ని హృదయంలో ముద్రించుకోవాలి. ముద్రించుకుంటే నన్ను సదా గురువు గమనిస్తున్నాడు నా హృదయంలో నుంచి అనేటటువంటి స్థిరమైనటువంటి పరిస్థితి నీకు ఏర్పడుతుంది. ఎప్పుడైతే నిన్ను గురువు సదా గమనిస్తూ ఉన్నాడో నువ్వు తను మన ధన ప్రాణాలను నీవిగా వాడలేవు. ఎలా వాడతావు? ఇంకా వాడలేవు. అవన్నీ ఆయనకి ఇచ్చేసాం కదా. అదేగా శరణాగతి అంటే. ఇవి నీవయ్యా బాబు అని చెప్పడమే శరణాగతి. ఇవి నీ కార్యం కోసం వాడతాను. నీ అంటే నువ్వు నేను ఇద్దరున్నామని అక్కడ లేరు కదా. హృదయ స్థానంలో ఆ నేను ఈ నేను రెండు కలిసిపోయింది. ఆ కలిసిపోవడం పాదరేణువు. అయితే చూడ్డానికి పాదం వేరే, పాదానికి అంటుకున్న ధూళి కణం వేరుగా కనబడుతున్నప్పటికీ అవి రెండు ఒకటేనయ్యా బాబు. కాబట్టి శిష్యుడు ఎప్పుడు ఎలా ఉండాలయ్యా? గురువు గారి పాదరేణువుగా ఉండాలని హనుమంతుడు చెప్పారు. అందుకని హనుమంతుని స్థానం ఎప్పుడు ఎక్కడయ్యా అంటే గురువు గారి పాదాల దగ్గర. వాళ్ళ గురువు గారు ఎవరు? శ్రీరామచంద్రమూర్తి. ఆయన గురువై బోధించింది ఒక హనుమకే, ఇంకెవరికి బోధించలేదు. శ్రీరామచంద్రమూర్తి ఒకరికే బోధించారు. శ్రీకృష్ణ భగవానుడు కూడా గురువై బోధించింది ఉద్ధవుడికి. జ్ఞాన మార్గాన్ని బోధించింది కేవలం ఉద్ధవ గీతలో. అదేమిటండి భగవద్గీత జ్ఞాన మార్గం కాదా? జ్ఞాన మార్గమే, ఎవరు కాదన్నారు. కానీ సందర్భం వేరు. మోక్షాపేక్షతో వచ్చాడు ఉద్ధవుడు, విషాద యోగంతో వచ్చాడు అర్జునుడు. ఇద్దరికి కారణాలు వేరే. ఇద్దరు విషాదంతోనే వచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర. పొందిన విధానం వేరు. అందువలన పరమాత్మ సాకారుడై ఒక్క శిష్యుడికి బోధించాడటండి. మనం మాత్రం ఏమనుకుంటున్నాం? మాకండి 1000 మంది శిష్యులండి, ఎప్పుడు కలవాలో ఏదో. సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి బోధించిందేమో ఒక హనుమంతుడికే, సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ బోధించినటువంటిది కేవలం ఒక ఉద్ధవుడు. వాళ్ళు ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఏమంటే మరి వాళ్ళు ఆ ఒక్కడికి బోధ, అది బోధాస్వరూపంగా తరింపజేశారు. గురువుకి అనేక రూపాలు ఉంటాయి, పరమాత్మకు అనేక రూపాలు ఉంటాయి. బోధారూపం అనేది అందులో ఒక రూపం. సాక్షాత్ దర్శన రూపంగా అక్రూరుని తరింపజేశాడు. చిన్న పిల్లవాడు శ్రీకృష్ణుడు, బాలకృష్ణుడు. మధురకి తీసుకెళ్తుంటాడు, రేపల్లికి తీసుకెళ్దామని వస్తుంటాడు. అక్రూరుడు వస్తూ అనుకుంటాడు, ఏమిటండి కంస మహారాజుకి దొరలేదు. ఆ చిన్న పిల్లాడు, 8 ఏళ్ల పిల్లాడు, వాడిని పట్టుకొచ్చేయి, వాడిని వేసేయాలంటాడు. ఏం చేస్తాడు 8 ఏళ్ల పిల్లాడు? ఆయనేమో చక్రవర్తి. ఏంటో అనుకుంటాడు. అనుకుంటూ వెళ్తున్నాడు మధుర నుంచి రేపల్లి. చెప్పినా వినడు, మనకెందుకు అనుకుంటాడు భాగవతోత్తముడు. అందుకని కంస మహారాజు ఆయన చెప్పింది విని బయలుదేరేడు తప్ప ఏం చెప్పలేదు. సరే, ఇంతలో సంధ్యా సమయం అయింది, వెళ్ళి యమునా నదిలో అర్ఘ్యం ఇద్దాం అని వెళ్ళాడు. వెళితే ఉన్నట్టుండి యమున పొంగింది.
ఉన్నటువంటి ఏమనుభవం ఈయన బుడుగుమని మునిగాడు, గ్రహించలేదు. మునిగితే ఎక్కడ మునిగాడయ్యా అంటే క్షీరసాగరంలో మునిగాడు. మహావిష్ణువు యొక్క దర్శనం కలిగింది. ఎంత రెప్పపాటు, అబ్బా ఎంత పొరపాటు అనుకున్నాడు. 8 ఏళ్ల బాలకృష్ణుడు పిల్లవాడు అనుకున్నాను, కాదు మహావిష్ణువు. రెప్పపాటులో వచ్చేసింది దర్శనం, అంతే అంతే. అక్రూరుడు భాగవతోత్తముడు, అధికారి, పూర్ణంగా అధికారి. వెంటనే జ్ఞానం కలిగింది. ఏమిటి ఉన్నదంతా ఆయనే కదా, ఇంకా పిల్లవాడేమిటి కంసుడు. కంసుడు ఎక్కడున్నాడు? కంసుడు ఎప్పుడూ పోయాడు. పైకి లేచి పైకి లేవగానే అయిపోయింది, నా జీవితం ధన్యం అయిపోయింది, నేను తరించిపోయాను. ఇంకా కంసుడు ఎప్పుడు తరిస్తాడో తర్వాత సంగతి నాకెందుకు. తత్క్షణ దర్శన కాలంలో అక్రూరుడు జీవన్ముక్తుడైనాడు. పూజ్య అలా స్పర్శ ద్వారా తరించాడు. ఎక్కడ రేపలలో ఉన్నటువంటి బాలుడు, ఎక్కడ అక్రూరుడు, ఇంకా చేరల, అసలు ఇంకా ఆయన దర్శనమే కలగలేదు. కానీ సంకల్ప మాత్రం చేత మహావిష్ణువు యథాతథ దర్శనాన్ని ఇచ్చేసాడు. పరమాత్మ యొక్క శక్తి. మనం అందరం ఏమనుకుంటూ ఉంటామంటే సాక్షాత్ ఆయన ఎక్కడున్నాడో వెళ్ళాలండి బాబు, ఆయన కడమే పడిపోవాలంటే ఆయన. అదేమిటయ్యా, పరమాత్మ ఎక్కడ లేడు? అదేమిటండి, అయితే వెళ్ళక్కర్లేదా? కర్మ మార్గంలోకి వచ్చేసామంటే వెళ్ళాల్సిందే. భక్తి మార్గంలోకి వచ్చామనుకోండి అయితే హృదయంలో ఉండాల్సిందే. జ్ఞాన మార్గంలోకి వచ్చామనుకోండి అప్పుడు ఆ భేదంతో చూడాల్సిందే. నీ అధికారిత్వాన్ని బట్టి పరమాత్మ యొక్క కృప ఉంటుంది, పరబ్రహ్మము అనుగ్రహిస్తుంది. నేను ఏమైనా సరే ఇంకా వదిలిపెట్టలేదండి, దేహాత్మభావం వదలలేదండి. అయితే కర్మ మార్గంలో బాగా ధరించాలి. అబ్బో నేను భావనామయ శరీరం, అబ్బో నా ఎమోషన్స్ ని మాత్రం నేను వదులుకోలేదు, నా అరిషడ్ వర్గాలను నేను వదులుకోలేనండి, నా షడూర్ముల్ని నేను వదులుకోలేనండి. పరమశాంత స్వభావంతో జీవించమంటే జీవించలేను. అయితే నీకు భక్తి మార్గం తప్పదు, శరణాగతుడు అయ్యేదాకా భక్తి మార్గం తప్పదు. అప్పుడు మరి అలా పరిణామం చెందవలసిందే. ఎంతకాలం పడుతుందండి అంటే నీ చేతిలోనే పెట్టాడు పరమాత్మ, గానీ ఆయన చేతిలో ఉంచుకోడు. ఈ సత్యాన్ని గ్రహించమంటున్నాడు. ఇన్ని అవకాశాలు పరమాత్మ మన చేతిలోనే పెడితే మనమేమంటున్నాం, ఏమిటోనండి ఆ ఈశ్వరుడు ఎప్పటికి అనుగ్రహిస్తాడు, ఆ పరమాత్మ ఎప్పటికి అనుగ్రహిస్తాడు, నా మీద దయ ఎప్పటికి కలుగుతుందో, ఎన్నాళ్ళు వేచేను ఓ రామ అంటూ పాటలు పాడదాం. ఇంకేమన్నా, ఎడుగుకొండల స్వామి ఎక్కడున్నావయ్యా, మెట్టెక్కినా రావేమయ్యా అని ఆర్తితో పిలుస్తాం. ఇదంతా ఏంటి? భక్తి మార్గం. ఆర్తి ఉండాలా వద్దా? మరి ఉండాలి, లేకపోతే ఎలాగ పండదు. లేకపోతే కాయ పండాలి అంటే మగ్గేయాల్సింది, తప్పదు. మరి జ్ఞాన మార్గం అండి, పండు పండేసింది, పరిపక్వత వచ్చేసింది, పరిణతి కూడా వచ్చేసింది. ఎవరైనా మామిడి కాయలను ప్రసాదంగా పెడతారా, మామిడి పండ్లను ప్రసాదం పెడతారా అంటే పండ్లనే పెడతాం, కానీ ప్రసాదం కాయలు పెడతామండి. ఎందుకని? పరిపక్వత చెందింది కాబట్టి. బాగా గుర్తుపెడతాం. కాబట్టి జ్ఞానం అనే స్థాయికి వచ్చేసేటప్పటికి పరిపక్వత, అన్నింటిలో పరిపక్వత. ఇది అదని చెప్పడానికి. అన్నింటిలో అహంకార నిరసన, అహంకార నిరసన ద్వారానే జ్ఞాన మార్గంలో స్థిరత్వం వస్తుంది. ఎందుకు పాదరేణు అంటున్నాడయ్యా అంటే నా యొక్క ఉనికి అది ఈ సృష్టిలో. ఏం చెప్పుకుంటున్నాడయ్యా అంటే ఈశ్వరుడు నా యొక్క ఉనికి పాదరేణు అయ్యా బాబు. ఈశ్వరుడు అదేంటండి? ఈశ్వరుడు ఎక్కడైనా అలా అంటాడా? అంటున్నాడు ఈ సూత్రంలో. ఈశ్వరుడు పాదరేణు అయితే జీవుడు ఏమవ్వాలి ఆలోచించమంటున్నాడు. అందుకని 2 ఉపాధులు ఉన్నాయి మనకి. పిండాండ పరిధిలో జీవోపాధిగా ఉంది, బ్రహ్మాండ పరిధిలో ఈశ్వరుడుగా ఉంది.
ఒకే చైతన్యం జీవ చైతన్యంగానూ ఉంది, దైవీ చైతన్యంగా కూడా ఉంది. దైవీ చైతన్యమే అనంత విశ్వం దృష్ట్యా చూస్తే పాదరేణు. అనంత విశ్వం దృష్ట్యా చూస్తే పాదరేణు అయితే అది ఇంకా ఈ పిండాండం అనే జీవుడు, ఆయన చేసిన వ్యవహారం, ఆయన సంసారం, ఆయనతో ఉన్న ప్రపంచం, ఆయన శరీరం. మన దగ్గర ఏమున్నాయి? 4 ఉన్నాయి. ఒకటి ఏముంది? శరీరం ఉంది. రెండోది ఏముంది? సంసారం ఉంది. మూడోది ఏముంది? ప్రపంచం ఉంది. నాలుగోది ఏముంది? మన ఆవేశాలు. ఈ 4 కదా ఎవరి దగ్గర చూసినా కానీ. ఇంకా 5వది ఉంది నేననే అహంకారం. ఈ 4 వల్ల ఏర్పడినటువంటి 5వది నేననే అహంకారం. ఎంత తిరగా వేసిన సాంఖ్య విచారణ, ఎడిదిరిగి ఎన్ని చెప్పినా ఇవే కదా. మరి ఇది ఇంద్రజాల సమం కదా. పెద్దలు అడిగితే 3 మాటల్లో తెలిసేశారు యోగిరామచల్లూరి బలరామకృష్ణ గారు. ఏదైనా నువ్వు గుర్తించావంటే అది ఇంద్రజాల సమం కదా. ఫినిష్డ్. లోపల కనబడ్డ ఇంద్రజాలమే, బయట కనబడ్డ ఇంద్రజాలం. ఎక్కడైనా అది మ్యాజిక్, ఇంద్రజాలం. త్రిగుణాత్మకమైన మాయా ప్రభావం చేత ఏర్పడినటువంటి ఇంద్రజాలం. సరే, గురువు గారి దగ్గరికి వెళ్ళి జ్ఞాన మార్గం బాగా తెలుసుకొని ఆత్మవిచారణ చేసి బ్రహ్మానుసంధానం చేసి బాగా తరచి మధించి చూసావు. ఇప్పుడేం తెలిసింది? ఆ ఇంద్రజాలం లేదు, ఉన్నది చైతన్యం అని తెలిసింది. ఇంద్రజాలం లేదు, ఉన్నది చైతన్యం అని తెలిసింది. చైతన్యం ఎక్కడ ఉంది అని అడిగాడు. అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువులాగాను ఉంది, మహత్తుగాను ఉంది. ఉన్నది చైతన్యం మాత్రమే. ఈ నిర్ణయం దగ్గర ఆగిపోయాడు. ఈ నిర్ణయం దగ్గర ఆగిపోయినటువంటి వాడిని పిలిచారు. ఏనాయనా ఏముంది ఇప్పుడు? ఉన్నది ఏది అని అడిగారు. ఉన్నది ఏది అంటే చైతన్యం అన్నారు. మళ్ళా ఫెయిల్ అయిపోయావు పో అన్నారు. అదేమిటన్నారు? కదలనిది ఏదో అదే కదా ఉండేది, కదిలేదు ఎలా ఉంటుందయ్యా? కదిలేదు ఎప్పుడు పరిణామం చెందుతుంది కదా, మారుతుంది కదా. కదలనిది కదా ఎప్పుడు ఉండేది, సర్వకాలము ఉండేది. ఎప్పుడు కదిలేదు ఉండదు, కదలనిదే ఉంటుంది కదా అని సూచించారు. అయిపోయింది. 3 మాటల్లో వేదాంతం అంటారు. ఎలాగా? అయిపోయింది కదా. కనబడుతున్నదంతా ఇంద్రజాల సమం. ఓ మాట నాయనా, నీ లోపలికి నిన్ను నువ్వు తెలుసుకుంటే ఉన్నదేమిటి? చైతన్యం. కనబడుతున్నదంతా ఇంద్రజాల సమం అయితే నేనెవరిని అని ప్రశ్నేసుకున్నాడు. నేనెవరిని ప్రశ్నేసుకుంటే నేను చైతన్యాన్ని. అక్కడ వరకు లెక్క తేలిపోయింది. సరే, మళ్ళా వెళ్ళాడు గురువు దగ్గర. ఇదేమన్నాడు? కదులుతోందా కదలతలేదా? 2 ప్రశ్నలు. అది 2 ప్రశ్నలు కాదు, ఒకటే ప్రశ్న. సమాధానం ఉన్నది కదలయ్యా బాబు. కాబట్టి ఉన్నది అచలం. ఉన్నది అచలం అనే నిర్ణయానికి వచ్చేసాడు అనుకోండి, అప్పుడు చైతన్యరహితం. చైతన్యం తన మూలాన్ని తాను వెతికిందట, తానే లేనని తెలుసుకుందట. ఏముందంటే ఉన్నదేదో ఉన్నదట. పులకదు, పలుకదు, విరుగదు, కరుగదు, మురుగదు. దాని లక్షణాలు అవి. మరి ఉలికేది? చైతన్యం. పలికేది? చైతన్యం. విరిగేది? చైతన్యం. మరిగేది? చైతన్యం. కరిగేది? చైతన్యం. ఒరిగేది? అది కూడా చైతన్యమే. అదేంటండి? అవునయ్యా, నీ శరీరం పడిపోయింది, ఆ శవం కూడా చైతన్యం. నీ శరీరం పుట్టింది, అది కూడా చైతన్యం. పుడితే చైతన్యం, పోతే చైతన్యం కాదా? చైతన్యం కాని చోట పుట్టు చూద్దాం, చైతన్యం కాకుండా పుట్టు చూద్దాం. పోనీ చైతన్యం కాకుండా పో చూద్దాం. పోనీ చైతన్యం కాకుండా కాని చోట, చైతన్యం లేని చోట నీ శరీరాన్ని పట్టుకుని పడేసి చూద్దాం. ఎట్లా పడేస్తాం? అసాధ్యం కదా. అణువు నుంచి మహత్తు దాకా చైతన్యమే ఉంటే నా శవము, నేను శివము, నాది శవము అంటే మనం శవము శివము 2 ఎక్కడి నుంచి తెచ్చావు? మళ్ళా 2 తెచ్చావంటే అక్కడ ఏమైపోయింది? మళ్ళా ద్వంద్వంలో పడిపోతున్నారు. అందుకని ఈశ్వరుడు స్వయంగా చెప్తున్నాడు ఏమని? ఈ బ్రహ్మాండం అంతా ఒక పాదరేణు అంతా.
ఏంటండి? పంచ తన్మాత్రలు, పంచశక్తులు, పంచ బీజాలు, పంచ బ్రహ్మలు, పంచక్రియలు, 5×5 = 25 మహత్తు. ఆ మహత్ అంతా కలిపి ఒక పాదరేణువు. ఎవరికి? బ్రహ్మమనే బట్టబయలు. బ్రహ్మమనే బట్టబయలులో అదొక పాదరేణువు అయ్యా బాబు. మరి ఏమండి, ఇంతకీ ఇవాళ నేను చేసిన గులాబ్ జామ్ బాగుందంటారా లేదంటారా? ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చేస్తుంది. మళ్ళీ ఏం చేయాలి? సమాధానం ఏం చెప్పాలి? ఈ రకంగా మానవ జీవితం శరణాగతి లేకపోవడం చేత, సర్వస్య శరణాగతి లేకపోవడం చేత, తనను తాను సమర్పించుకోవడం అనే అధికారిత్వం లేకపోవడం చేత, ఈశ్వరుడికి, పరమాత్మకి మనల్ని మనం మన వ్యక్తిగత ఉనికిని పోగొట్టుకుంటా. వేరే వేరే లౌకిక జీవనం వ్యక్తిగతమైన ఉనికిని నిలబెట్టుకోవడంతో నడుస్తుంది. పరమార్థిక జీవనం నన్ను నేను పోగొట్టుకోవడం అనే పనితో మొదలవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. తన ఉనికిని తాను నిలబెట్టుకునే ప్రయత్నం చేసే ప్రతి ఒక్కడు కూడా ఎప్పటికీ జీవభావం ఈ సత్యాన్ని తొందరగా గ్రహించమంటోంది ఈ సూత్రం. గురుపాదరేణు అవడం కంటే ఈ జన్మకు అంటున్నాడు. అంటే గతంలో ఎన్ని జన్మలో జరిగిపోయినాయి, ఏ జన్మ లేదు. ఎందుకని? తాను లేకుండా పోయాడు. ఈ సత్యాన్ని తొందరగా గ్రహిస్తే మనం ఏ తత్క్షణమే తరించిన వాడు. చదవండి. యస్మాదనుగ్రహం లబ్ధ్వా మహదజ్ఞానముత్సృజేత్ తస్మై శ్రీదేశికేంద్రాయ నమశ్చాభీష్టసిద్ధయే. తాత్పర్యం: జనుడు ఏ గురువు వలన జ్ఞానోపదేశానుగ్రహమును పొంది విశేషమగు అజ్ఞానమును విడుచునో అట్టి సద్గురువు కొరకు నా కోరిక సిద్ధించుటకై నమస్కారమగును గాక. గత శ్లోకంలో కూడా దేశిక శబ్దం, ఈ శ్లోకంలో కూడా దేశికేంద్రాయ అనే శబ్దం బాగా గ్రహించాలి. ఎక్కడెక్కడ ఈ దేశిక శబ్దం వాడుతున్నారు? ఈ దేశిక శబ్దం కాలాతీతమైనటువంటి శబ్దం. అక్కడ మాత్రమే ఈ దేశిక శబ్దం వాడబడుతుంది. శంకర దేశికమే శరణం అంటున్నామంటే అర్థం ఏంటంటే ఆయన కాలాతీతుడు. అలాగే శివరామ దీక్షితుల్ని దేశికేంద్రులను అంటున్నామంటే అర్థం ఏంటి అంటే ఆయన కాలాతీతుడు. ఎవరైనా సరే దేశికులని పిలువబడ్డాడంటే ఆయన కాలచక్రాన్ని దాటినటువంటి వాడు. అటువంటి దేశికేంద్రుని అనుగ్రహం పొందాలి. ఎలా పొందుతాడండి? కాలచక్రానికి అవతలు ఉన్నవాడిని కర్మచక్రం యువతలు ఉన్నవాడు పొందాలి. ఇదేమో ఈ చివర, అదేమో ఆ చివర. బజ్జీల బండి పిలిస్తే ఆగలేని వాడేమో వీడు, బ్రహ్మాండం పిలిచినా పలకని వాడు వాడు. ఆ దేశుడు ఎటువంటి వాడయ్యా అంటే ఏ బ్రహ్మాండం పిలిచినా పలకని వాడు, ఒలకనివాడు. అలా ఉన్నాడు ఆయన. మన పరిస్థితి ఎక్కడుందయ్యా అంటే సందు చివర బజ్జీల బండి పిలిస్తే ఆగలేని పరిస్థితిలో వీడు. ఇప్పుడు వీడికి ఏం కావాలంటే ఇప్పుడు యస్మాద్ అనుగ్రహం లబ్ధ్వా మహదజ్ఞానముత్సృజేత్. మహదజ్ఞానం ఉంది. ఈ చివర ఉన్నవాడికేమో మహదజ్ఞానం ఉండాలి, విశేషమైన అజ్ఞానం. ఆ చివర ఉన్నవాడికి విశేషమైన జ్ఞానం కూడా లేదు. చివర దేశికుడికేమో నేను జ్ఞానిని, నేను ముక్తుడను అనేటటువంటి స్పృహే లేదట. ఈ చివరున్న వాడికేమో నేను మహదజ్ఞానంలో మునిగున్నాను అనే స్పృహ లేదు. ఇద్దరికి ఒకటే ప్రాబ్లం. ఏమిటయ్యా బాబు అంటే ఆయనేమో అత్యాశ్రమి. ఏ ఆశ్రమ ధర్మాలు అతనికి వర్తించవు.
ఏ లక్షణాలు అతనికి వర్తించవు, అతనికి ఏ సాధన లేదు, ఏ నిర్ణయం లేదు, ఏ విధానం లేదు. ఎవరు వస్తే వాడి అహాన్ని బట్టి వాడితో ప్రవర్తిస్తారు. ముఖ్యమైన విషయం, బేసికులైనటువంటి వాళ్ళకి ఒక పద్ధతి ఉండదు, జీవన్ముక్తులైన వాడికి ఒక పద్ధతి ఉండదు. ఈ క్షణానికి ఒకటి చెబుతాడు, ఎదురుకుండా ఒకటి కూర్చుంటే వాడు మారిపోయి ఇంకోటి వచ్చాడు, ఆ స్థానంలో ఇంకోటి చెబుతాడు. ఏంటండి ఇప్పుడు ఇలా చెప్పారు అప్పుడు అలా చెప్పారు ఏమిటి అని వింటుంటారు. పక్కన కూర్చొని వినేవాడు అడుగుతాడు, అది వాడికి ఇది వీడికి, అది వాడికి ఇది వీడికి ఏమిటి? అవునయ్యా బాబు, వాడి అహం నిరసించబడాలంటే వాడికి అలా చెప్పాలి, వీడి అహం నిరసించబడాలంటే వీడికి ఇలా చెప్పాలి. చెప్పేది నేను కాదయ్యా బాబు, వాడి తెలివే, వాడి ఎరుకే, వాడి చైతన్యమే, వాడి అహమే. మరి నువ్వు మీరేమిటండి ఓరక ఒళ్ళు అప్పగించడం, తెలివిని అప్పగించడం, చైతన్యాన్ని అప్పగించడమే. మనం ఊరకొనడం నేర్చుకోవాలయ్యా బాబు అంటాం. అదేంటండి ఇప్పుడే కదా బాగా అరిచేశారు, ఖర్చేశారు, పడ్డారు, కొట్టడం ఒకటే తక్కువ. మీరు అట్లా ప్రవర్తించి అహం లేదంటారు ఏంటండి? నీకు అలా కనబడ్డానా? సరే అయితే అది కూడా సత్యమే అనుకో. అదేంటండి అంటే సూర్యుడు మండే సూర్యుడు కాదా, సూర్యనారాయణుడుగా అనుగ్రహించే మహావిష్ణువు కదా. రెండు ఏకకాలంలో ఒక చోట లేవా? నీ దృష్టిని బట్టే ఉంటుంది ఆయన సూర్యుని యొక్క అనుగ్రహం. ఆయన ఏకకాలంలో మండే సూర్యుడు కూడా, ఏకకాలంలో ఆయన తపనుడు, తపనో భాస్కరో రవి. ఆయన పనే అది, తపింపజేయడమే ఆయన ఉద్యోగం. బ్రహ్మాండంలో గురువు గారికి ఉద్యోగం ఇవ్వబడుతున్నాడు, ఆయన తపను నేను తప్పింపజేస్తూ ఉంటాడట. ఎందుకని? తప్పింపడం ద్వారా, తప్పింపజేయడం ద్వారా నీలో అహంకారం అనేటటువంటి కొబ్బరికాయలోని నీళ్లు ఎగిరిపోవాలి. కురుడికాయ అవ్వాలంటే ఏమవ్వాలి మరి? కొబ్బరికాయ లోపల నీళ్ళు ఎగిరిపోవాలి, మరి తప్పదు. మరి బాగా ఎండాలా వద్దా కొబ్బరికాయ? ఎండాలి. ఎండాలంటే ఎవరు పని చేయాలండి? ఆ మహానుభావుడే పని చేయాలి. తపనో భాస్కరో రవి. కాబట్టి తనను ఆశ్రయించినటువంటి వాళ్ళందరికీ కూడా ఏ ఏ పరిస్థితులు వస్తాయో ఆయా పరిస్థితుల ద్వారా అహంకార నిరసన జరిగేటట్లుగా చూడడమే పరమాత్మ యొక్క అనుగ్రహం. చాలా మందికి తెలియదు. వెళ్ళి దేవుణ్ణి అడుగుతుంటారు, రావయ్యా బాబు నా జీవితంలోకి రా, రావయ్యా నన్ను అనుగ్రహించు, రావయ్యా నేను ఈ కాళ్ళు ఎప్పటి నుంచో పట్టుకున్నాను అని బోల్డ్ కీర్తనలు పాడతారు, బోల్డ్ ప్రార్థనలు చేస్తారు, బోల్డ్ భజనలు కూడా చేస్తారు. నిజంగా పరమాత్మ వచ్చినప్పుడు సంగతి తెలుస్తుంది మన సంగతి. అందుకని ఇప్పుడు చేసినవన్నీ వదిలేయాలి. రేపపాడు ఎడమివ్వకుండా నీలో ఉన్న అహంకార నిరసన జరిగేటంత వరకు నిన్ను జ్ఞాన మార్గంలో పరిగెట్టిస్తూనే ఉంటాను. ఆ పరిగెట్టించేటప్పుడు ఎంతమంది గురువులైనా తారసపడవచ్చు. ఎంతమంది గురువులు తారసపడ్డారంటే అంతమంది గురువులు ఎక్కడ ఉన్నారయ్యా? శివాయ గురువైన ఒకడే కదా గురువు. అందరిలో ఉన్న ఈశ్వరుడు ఒకడే కదా, ఆ ఈశ్వరుడే కదా అందరికీ గురువు. మరి ఎంతమంది గురువుల దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందండి? నీ కొబ్బరికాయ అంత గట్టిదనమాట. అని దెబ్బలు పడితే గానీ ఆ కొబ్బరికాయ టెప్ప బాగా, కాబట్టి అంతమంది గురువుల దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. మరి గట్టిగా కొట్టేవాడు ఒక్కడి దగ్గరికైనా వెళ్ళొచ్చు కదా. ఈశ్వరానుగ్రహం అంటే గురువును వెతికితే దొరుకుతాడా? అక్కడ కదా. సరైన గురువు గట్టిగా దెబ్బ కొట్టి తపనుడై నిన్ను తప్పింపజేసి నిన్ను కొబ్బరికాయ పగల కొట్టకుండానే కురుడికాయగా మార్చేటటువంటి దేశికేంద్రుని ఆశ్రయించాలి. గురువుల్లో స్థాయి భేదం ఉంటుందండి. దేశికేంద్రుడు అయినటువంటి వాడు ఎటువంటి వాడయ్యా? ఆయన కొబ్బరికాయ పగల కొట్టడం, కొబ్బరికాయ లాగానే ఉంటుంది, లోపలున్న నీళ్లు ఎగిరిపోతుంది, అప్పుడు కొబ్బరి విడిపోతుంది. అదిట దేశికేంద్రుని లక్షణం. అందుకని ఇందులో ఆ ప్రయోగం చేశారు. మహాజ్ఞానం ఉన్నవాడు మహాజ్ఞాని అయినటువంటి దేశికేంద్రుని పట్టుకోవాలి. ఎందుకనట నీ అజ్ఞానం కూడా విశేషమే కదయ్యా.
విశేషమైన అజ్ఞానం ఉన్నవాడు విశేషమైనటువంటి జ్ఞానాన్ని కూడా నైర్మాలిన్యం వల్లే విసర్జించినటువంటి దేశికేంద్రుడు కొట్టు. చాలారి సములైనటువంటి దేశికేంద్రుడు కొట్టుకోవయ్యా. పట్టుకుంటే ఆయన ఓ పని చేస్తాడట. ఏమిటి? నీ లోపల నీళ్లు ఎగిరిపోతే చేస్తాడు అంతే. ఏమండి, మీ బోధన వల్ల మాకేమైనా ప్రయోజనం ఉందంటారా? ఊరికే టైం వేస్ట్ అయినంటారా? ఏమిటో చెవిలో ఇల్లు కట్టుకుని అనేక రకాలుగా చెబుతూ ఉంటారు. మీ శక్తి అంతా వృధానే తప్ప మేమేమన్నా పరిణామం చెప్తున్నామంటారా? ఎక్కడ చూసుకోవాలట? మనలో అహంకారం బాగా బలపడుతుందంటారా? త్రిగుణాత్మకమైన అహం బలపడుతుందంటారా? అదేమన్నా మనం నిరసించగలుగుతున్నామా అనే గీటురాయిని చూసుకోవాలి. త్రిగుణాత్మకమైన అహాన్ని గనక మనం నిరసించకపోయినట్లయితే ఎంతమంది గురువుల దగ్గరికి వెళ్ళినా, ఎన్ని జన్మలెత్తినా మరలా పునః ఆ కర్మచక్రంలో రాటపాకుల వలె గిరగిర తిరుగుతూ ఉండవలసింది. పటికైనా కైవల్యాధికారం నీకు ప్రాప్తించవలసింది, సందేహం లేదు. అలా నీకు ఆ అధికారిత్వం లభించేదాకా తగిన సలహా ఇవ్వడం, తగిన రకంగా మార్గదర్శనం చేయడం, తగిన విధానంలో బోధించడం, తగిన విధానంలో నీకు అధికారిత్వం లభించగానే దర్శింపచేయడం. ఆ 5వ మెట్టు నిర్ణయం కలుగు. దర్శనం తర్వాతే నిర్ణయం. నిర్ణయం తర్వాత అధిగమనం నిశ్చయం అయిపోతుంది. నేను దాటాలి అంటే ముందు నిర్ణయం అవ్వాలి. గడప ఎక్కడుందో నిర్ణయం అయితే కదా దాటేది. అసలు గడప ఎక్కడుందో తెలియదండి అంటే ఏం దాటాడో అంతకంటే తెలియదు. కాబట్టి ఈ పరిణామంలో మానవ జీవితం దేశికేంద్రుల యొక్క చరణ కమలాలు ఆఖరి పద పంకజం. ఇది బాగుంది. ఇంకా తర్వాత వేరే ఇంకెవరు గురువులు ఎవరు ఇంకా ఆ పరంపరలో రారు. ఆఖరి గురువు ఎవరికైనా మానవులకు లభించేవాడు ఎవరయ్యా అంటే అతడు దేశికేంద్రుడు. ఏమిటయ్యా ఆయన చేసే పని? మహా అజ్ఞానాన్ని విడిపిస్తాడు. ఏమిటయ్యా మహా అజ్ఞానం? అఖండ ఎరుక, ప్రకృతి, అదే మహా అజ్ఞానం. అక్కడ మొదలైందట. అందుకని శంకర భగవత్పాదులను అడిగారు, ఏమంటే అజ్ఞానులు అంటారు మమ్మల్ని, మేమేమన్నా కావాలని తెచ్చుకున్నామా? అసలు ఈ అజ్ఞానం ఎప్పటి నుంచి మొదలైందండి? ఓ, ఎప్పుడు మొదలైందో కావాలా నీకు? అది అనాది అన్నారు. ఇదేంటండి, నాకు కూడా తెలియదు. ఎప్పుడు మొదలైందో నాకు కూడా తెలియదయ్యా. దేశికేంద్రుడు చెప్తున్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు. ఎప్పుడు మొదలైంది అవిద్య? ఎప్పుడు మొదలైంది అజ్ఞానం? అనాది. ఏమండి, ఈ అనాది లక్షణం ఈశ్వరుడికి పరమాత్మకు కూడా చెప్పారు కదా మీరు. కరెక్ట్, సత్యమే. లేదన్నా ఇప్పుడు నేనేమన్నా, సూర్యుడు ఎప్పటి నుంచి అయితే ఉన్నాడో సూర్యుడి దృష్ట్యా చూస్తే చీకటే లేదు, చీకటి దృష్ట్యా చూస్తే సూర్యుడే లేడు. మరి ఇప్పుడు చీకటి అనే అజ్ఞానానుభవం కరెక్ట్ అంటావా, సూర్యుడు అనే ప్రకాశం అనే అజ్ఞానానుభవం కరెక్ట్ అంటావా అని అడిగారు. ఈ రెండు ఎవరికి కలుగుతున్నాయి? నీకే కలుగుతున్నాయి. కాబట్టి నువ్వే సత్యం. ప్రకాశం అనే అనుభవము నీకే కలిగింది, జ్ఞానానుభవం నీకే కలిగింది, చీకటి అనే అజ్ఞానానుభవం కూడా నీకే కలిగింది. మరి నువ్వు ఉన్నావు లేదా? ఆ రెండింటికి అతీతంగా ఉన్నావు. జ్ఞానాజ్ఞానములకు అతీతంగా ఉన్నావు. ఖండ స్వరూపుడు, అనంత స్వరూపుడు, ఆది మధ్యాంతరహితుడు, కదలని వాడవు, స్థానో రచన ధ్రువం. ఈ సత్యం నీకు బోధపడడానికి ఇన్ని మార్గాల్లో చెప్పాల్సి వస్తుంది. శిష్యాణం బోధ సిద్ధ్యర్థం చెప్పవలసి వచ్చింది అంతే, అంతకు మించి. అందుకని సీతారామాంజనేయ సమాధంలో చివరికి అడుగుతాడు హనుమంతుడు, ఏమంటే ఎన్ని ఉపనిషత్తులు చదవమంటారు? సరిగ్గా చదివితే ఒకటి చాలు పోవాయట. అయ్యో అర్థం కాలేదండి, అయితే 10 చదువు. 10 చదివినా అర్థం కాలేదు, అయితే 108 చదువు. 108 చదివినా అర్థం కాకపోతే ఏం చేయమంటారు? మహాజ్ఞానం అంటే అసలు 108 చదివినా అర్థం కావాలి నియమమే ఉంది. ఎందుకని? మహాజ్ఞానం అనే దృష్టితో ఎన్ని చదివితే మాత్రమే.
జాగరూకుడై సరి అయినటువంటి వాడికి ఒక్క ఉపనిషత్తే సరిపోతుంది. ఏ ఉపనిషత్తుకు ఆ ఉపనిషత్తు పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలియదు, పరము పరాత్పరం అనే నిర్ణయాన్ని తెలియజేస్తాయి. కాబట్టి దేశికేంద్రులందరి యొక్క పరమావధి, పరమ లక్ష్యం ఏమిటయ్యా అంటే అందరికీ పరమును సూచించుట. వాళ్ళకి వేరే పని లేదు. దేశికేంద్రుల దగ్గరికి వెళ్ళి, దేశికులైన వాడి దగ్గరికి వెళ్ళి, ఏమండి కొద్దిగా 4 వేప విత్తనాలు ఇస్తే మా ఇంట్లో వేసుకుని వేప చెట్లు పెంచుకుంటానండి, నాకు వేప పండ్లు అంటే చాలా ఇష్టం అండి అని అడిగామనుకోండి, ఏం ప్రయోజనం? అలాగే లౌకికమైన జీవనంలో నుంచి పారమార్థికమైన జీవనానికి, పారమార్థికమైన జీవనంలో నుంచి కైవల్యాశ్రమ జీవనానికి మానవుడు పరిణతిని సాధించాలి. మా అమ్మాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుందో చెప్పండి, మా అబ్బాయికి పెళ్ళి ఎప్పుడు అవుతుందో చెప్పండి, నేను ఇల్లు ఎప్పుడు కొంటానో చెప్పండి, నేను ఎప్పుడు పోతానో చెప్పండి. ఆఖరికి అడిగే చివరి కోరిక ఏమిటి అంటే నేను ఎప్పుడు పోతానో చెప్పండి. ఏ నేను నాయనా అని అడగాల. నేను ఎప్పుడు పోతానంటే ఏ నేను పోవడం గురించి అడుగుతున్నావు ఇప్పుడు నువ్వు? అడిగేవాళ్ళు, నన్ను అడిగేవాళ్ళు అంటే చాలా మంది ఉన్నారు. అర్థమైందా? కాబట్టి ఇవన్నీ గురుగీత చదవకపోవడం వలన, అర్థం చేసుకోకపోవడం వలన వచ్చినటువంటి అవగాహన లోపాలు. కానీ రుద్రాధ్యాయం నేర్చుకున్న వారందరూ 2వ మెట్టులో తప్పక గురుగీత పారాయణం, గురుగీత అధ్యయనం తప్పక చేయాలి. కైవల్య ఆశ్రమ చలాచల బుద్ధోపదేశం సత్సంగ సభ్యులందరూ కూడా గురుగీత పారాయణం లేకుండా, గురుమాలా మంత్ర జపం లేకుండా, గురుగీత అవగాహన కాకుండా అసలు గురు సాంప్రదాయం అనే దాంట్లో ప్రవేశించడానికే అధికారిత్వం రాదు. సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి రుద్రాధ్యాయం, మంత్రపుష్పం, శ్రీ సూక్తం, పురుష సూక్తం నేర్చుకున్న వాళ్ళందరూ కూడా, ఆ ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న వాళ్ళు తప్పక గురుగీత పారాయణ, గురుగీత అధ్యయనము, గురుమాల మంత్ర జపం తప్పక చేయాలి. ఎంతకాలం చేయాలండి? నీకు తగిన గురువు లభిస్తాడు. ఇతడే నాకు తగిన గురువు. ఏం అర్పించవచ్చు? ఈయనకి మనసును అర్పించవచ్చు, హృదయాన్ని అర్పించవచ్చు, చైతన్యాన్ని కూడా అర్పించవచ్చు. నీ మనసుని, నీ హృదయాన్ని, చైతన్యాన్ని స్వీకరించగలిగిన సామర్థ్యం ఉండాలి ఆయనకి. ఇవ్వగలిగే శక్తి నీకుండాలి. ఆయనకి నీ యొక్క పదార్థ సంయోజనంతో నీ జీవితం ఏ స్థాయిలో జీవిస్తున్నావు, ఏ ఆర్థిక స్తోమతలో ఉన్నావు, ఏ సామాజిక పరిస్థితుల్లో ఉన్నావు, నీ సంసారం ఎలా ఉంది, నీ ప్రపంచం ఎలా ఉంది, వీటితో ఆయనకి పని. కానీ నీతో పాటు సమంగా ఉన్నట్టే వ్యవహరిస్తూ, అదే ఆయన గొప్పతనం. ఏకకాలంలో అవ్యవహారి, చూచేవారికి మాత్రం నిండా మునిగిపోయిన వ్యవహారి. పొద్దున మొదలెడతాడు పని, అర్ధరాత్రి అయ్యేదాకా పని ఉంటూనే ఉంటుంది. ఆయనకి ఆ పని ఎప్పటికీ తరగదు. కానీ లోపల మాత్రం ఎప్పుడూ కూడా అవ్యవహారి. ఇలా ఎవరైతే తమ జీవనాన్ని గడుపుతూ ఉంటారో వాళ్ళు మీకు నిజ గురువుగా పనికొస్తారు. అక్కడే అశరీరి అయినటువంటి దేశికేంద్రుడికి దారి చూపుతారు. కాబట్టి ఈ సృష్టిలో ఉత్తమమైనటువంటి సందర్భం మానవ జీవితంలో ఏమిటి అని అడిగామనుకోండి, నిజ గురు దర్శనం. ఇంతకు మించి ఉత్తమమైనటువంటి సంఘటన లేదట. అది కూడా ఎలా జరగాలట? గురు శిష్య అన్యోన్య దర్శనంగా జరగాలి. అప్పుడు మాత్రమే అది నిన్ను జ్ఞాన మార్గంలో పూర్ణమైనటువంటి పరిణతిని, పరిపక్వతను అందివ్వగలిగేటటువంటి ఉత్తమ దర్శనంగా జీవితంలో ఉపయోగపడుతుంది. అటువంటి దర్శనాన్ని మాత్రమే నీవు ఈశ్వరుడి దగ్గర అపేక్షించాలి. అప్పుడు మాత్రమే మహా అజ్ఞానం నివర్తిస్తుంది. ఆ దర్శన ప్రభావం చేత పోతుంది. ఇంకో ఉపమానం చెప్తాను. ఏనుగు నిద్రపోతుందట. నిద్రపోతూ ఉంటే ఏమైంది? ఇప్పుడు కలలో సింహం వచ్చింది. సింహాన్ని దర్శించగానే ఏనుగు ప్రాణం వదిలేస్తుంది. ఎక్కడ కనబడింది ఏనుగు? ఇళ్లలో. నిద్రపోతుంది ఎక్కడ? ఇళ్లలో.
సింహం ఎక్కడ కనబడింది? కలలో. ఆ భయం చేత ప్రాణాలు ఫినిష్డ్. ఇది రెండు పక్షాలలో వర్తించేటటువంటి ఉత్తమమైనటువంటి దృష్టాంతం. జీవుడి పరిస్థితి కూడా ఇంతే. జీవుడు దేహాత్మ భావంతో ఉండేది ఇలలో, జీవాత్మ భావంతో వ్యవహరించేది ఇలలో. ఇంతలో మృత్యు స్వరూపం గురించి దేవత ప్రత్యక్షం అవుతుంది. అవగానే వీడు ప్రాణాలు వదిలేస్తాడు. ఇది జీవభావానికి వర్తిస్తుంది. ఎందుకని? ఆ ఏనుగు జీవుడే కాబట్టి. రెండవ పద్ధతికి వర్తిస్తుంది. అదేమిటయ్యా అంటే జ్ఞాని. ఏనుగు జ్ఞాని. గజేంద్ర మోక్షం రెండు పక్షాల్లో వర్తిస్తుంది. సింహం దేశికేంద్రుడు. ఏమండి, జ్ఞానికి కళ ఉంటుందా? ఇక్కడ ఉండదయ్యా బాబు. నరస్వప్నం ఉండదు ఆయనకి, స్వరస్వప్నం. ఆ స్వరస్వప్నంలో దేశికేంద్రుడు కనబడ్డాడు. అంతే. దివ్యాహంకారాన్ని వదిలేశాడు. అది ప్రాణోదయం. కాబట్టి అశరీర గురు దర్శనం దివ్యాహంకారాన్ని విడిపిస్తుంది, జ్ఞానాహంకారాన్ని విడిపిస్తుంది. అందుకని అవిద్యామాయ, విద్యామాయ అని మాయకు రెండు రూపాలు. బ్రహ్మాండ పరిధిలో అది విద్యామాయ, పిండాండ పరిధిలో అవిద్యామాయ. అంటే మాయ ఒకటి కాదంటారా? నీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఈ రెండింటి బారిన పడకుండా దేశికేంద్రుని చరణ యుగళని ఆశ్రయించి మానవుడు కైవల్య సిద్ధిని పొందాలి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.